హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ వారం సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ చేద్దాము. ఈ వారం సంబంధించిన డేట్స్ వచ్చేసి జూన్ 23 నుంచి 29 వరకు సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ ఎడిషన్ అన్నమాట. ఇందులో మనకి చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ వచ్చాయి ఈ వారము. వారం వచ్చేసి మనకి రియల్ ఎస్టేట్‌లో హౌస్ హోల్డ్ రిలేటెడ్ ఏమేమి ఇష్యూస్ ఉంటాయి, బయర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే కేబుల్ రిలేటెడ్ స్టాక్స్ గురించి కూడా మనకి ఇచ్చారు. అలాగే మీకు ఇక్కడ ఈ రూపీ అంటే ఆర్‌బీఐ రీసెంట్‌గా ఈ రూపీ లాంచ్ చేసింది కదా! దాన్ని ఎలా వాడాలి, ఏంటి అని చెప్పేసి హోమ్ లోన్ గురించి అండ్ రిటైర్మెంట్ గురించి కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఇచ్చారు. సో, వీడియోని కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే జనరల్‌గా ఇది చాలా ప్రీమియం కంటెంట్ అన్నమాట. మీకు ఈజీగా ఫ్రీగా అవైలబుల్ ఉండదు ఇది ఎక్కడ ఈ కంటెంట్. ప్రీమియం కంటెంట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక 25 పేజెస్ ఉంటుంది మనకి. ఆల్‌మోస్ట్ ఇది 24 పేజెస్ ఉంటుంది. ఇది మీకు చదవాలన్నా గాని మినిమమ్ అట్‌లీస్ట్ మీకు 45 టు 1 అవర్ పడుతుంది. నేను సింపుల్‌గా దీన్ని ఒక 10 మినిట్స్‌లో అనాలిసిస్ చేసి మీకోసం నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందన్నమాట. సో, వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు వీడియోని కంపల్సరీ లైక్ చేసి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే తెలుగులో ఇలాంటి కంటెంట్ కూడా ఎవరు చేయట్లేదు. ఫస్ట్ టైమ్ మనం చేస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ 100% కావాలి. సో, లేట్ చేయకుండా మనం కంటెంట్‌లోకి వెళ్ళిపోదాము. సో, ఈ వారం కంటెంట్ వచ్చేసి రిగార్డింగ్ హౌస్ పర్చేసింగ్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి ఇచ్చారు. ఓకేనా? రియల్ ఎస్టేట్‌లో మనము గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, ఏదైనా ఇల్లు కొనేటప్పుడు గానీ, బిల్డర్స్ ఎలాంటి స్కామ్స్ చేస్తారు అండ్ బయర్స్ ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? సో, దాని రిలేటెడ్ గురించి మనకి ఇక్కడ ఈ కవర్ స్టోరీ ఇచ్చారు. మోస్ట్ ఆఫ్ ద బిల్డర్స్ గానీ, లగ్జరీ కమ్యూనిటీస్ గానీ ఏం చేస్తున్నారు అంటే దే ఆర్ యాడింగ్ లగ్జరీ అమ్యూనిటీస్ అంటే లైక్ జిమ్ గానీ, పూల్స్ గానీ, ప్లేయింగ్ గ్రౌండ్స్ గానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ లగ్జరీ అమ్యూనిటీస్ అనేవి యాడ్ చేస్తున్నారు. బట్ యాక్చువల్ లివింగ్ స్పేస్ ఉంటది కదా! దానికేంటంటే లోడింగ్ ఫ్యాక్టర్ అనేది మనకి ఎక్కువవుతుందన్నమాట. లోడింగ్ ఫ్యాక్టర్ అంటే ఏం లేదండి. సింపుల్‌గా చెప్తాను చూడండి. లోడింగ్ ఫ్యాక్టర్ అంటే దేనికైతే ఎక్స్‌ట్రా పే చేస్తున్నారో బట్ యూ డోంట్ లివ్ ఇన్ అన్నమాట. ఓకేనా? లైక్ కార్పెట్ ఏరియా ఉంటుంది కదా! మన లైక్ లాబీ గానీ, జిమ్ గాని దీన్ని కూడా మీరు పే చేస్తారు. బట్ మీరు చేయరు. అంతలా మీరు యూజ్ చేయరు లివింగ్ స్పేస్ అనేది. లోడింగ్ ఫ్యాక్టర్స్ అనేది చాలా ఎక్స్‌ట్రా‌గా మీరు పే చేస్తున్నారనమాట. అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ తీసుకునేటప్పుడు, ఇండిపెండెంట్ హౌసా, విల్లా ఏదైనా తీసుకునేటప్పుడు ఇది మీరు చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం అన్నమాట. సో, ఎవరైతే మీరు హౌసెస్ బై చేస్తారో, ఇల్లులు మనకు అపార్ట్మెంట్స్ కొనుక్కుంటారో, గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఫ్లాట్స్ తీసుకుంటారో వాళ్ళు ఇవి కంపేర్ చేసుకోవాలి. సూపర్ బిల్డప్ ఏరియా ఎంత పడుతుంది ప్రైస్, కార్పెట్ ఏరియా ఎంత పడుతుంది, కొన్ని డిఫరెన్స్ ఏంటి? ప్రైజింగ్ ఎలా పడుతుంది? కంపేరింగ్ జేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కేబుల్ స్టాక్స్ గురించి ఇచ్చారు ఇక్కడ. కంపేర్ టు నిఫ్టీ 500తో పోలిస్తే ఈ కేబుల్ సెక్టార్ అనేది ఔట్ పర్ఫార్మింగ్ చేస్తుంది అని జెప్పేసి మనకి ఇక్కడ అనలిస్ట్‌లు మనకి రిపోర్ట్స్ ఇచ్చారు. వాళ్ళ యొక్క డిమాండ్ గూడా పెరుగుతుంది. అండ్ వాళ్ళ యొక్క క్యాపెక్స్ చేస్తున్నారు. అండ్ డొమెస్టిక్ ఎక్స్‌పోర్ట్స్ పెరుగుతున్నాయని జెప్పేసి మనకి అనలిస్ట్‌లనేది చాలా పాజిటివ్ వ్యూలో ఈ కేబుల్ సెక్టార్ సంబంధించిన ఉన్నారనమాట. ఇక్కడ ఒక 4 స్టాక్స్ ఇచ్చారు. ఈ 4 స్టాక్స్ చూసుకున్నట్లయితే కేఏ ఇండస్ట్రీస్ అరౌండ్ 14 అనలిస్ట్ అనేది బై రికమెండ్ చేశారు. అలాగే పాలీక్యాబ్ చూసుకున్నట్లయితే అరౌండ్ 20 అనలిస్ట్‌లు అనేది మనకి బై రికమెండేషన్ ఇచ్చారు. అండ్ హావెల్స్ ఇండియా కూడా మనకి అరౌండ్ 25 అనలిస్ట్‌లు అనేది బై రికమెండేషన్ ఇచ్చారు. అండ్ ఆర్ఆర్ కేబుల్ కూడా అరౌండ్ 7 అనలిస్ట్‌లు అనేది మనకి బై రికమెండేషన్ ఇచ్చారన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు లాస్ట్ 6 మంత్స్‌లో ఎలా ఉన్నాయి, ఏంటి అని చెప్పేసి. అంటే రీసెంట్‌గా మన కరెక్షన్‌లో మనం కొంచెం అండర్ పర్ఫార్మింగ్ చేసినా గానీ, ఇప్పటి నుంచి వాళ్ళ ఒక మార్జిన్స్‌లో గానీ, వాళ్ళ డిమాండ్‌లో గానీ, వాళ్ళ యొక్క ఎక్స్‌పోర్ట్స్‌లో గానీ, రెవెన్యూలో, బిజినెస్‌లో గానీ చాలా మంచి గ్రోత్ వస్తుందని చెప్పి ఈ స్టాక్ సంబంధించింది బై రికమెండేషన్ ఇచ్చారు. సో, ఇక్కడ మీరేమన్నా స్టాక్స్ కొనాలనుకుంటే కేబుల్స్‌కి సంబంధించిన సెక్టార్‌లో ఈ 4 స్టాక్స్ అనేది మీరు కన్సిడర్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ రూపీ గురించి ఇచ్చారు. ఆర్‌బీఐ ఈ రూపీ గురించి. ఈ ఈ రూపీ అనేది మనకి ఇది ఇండియా డిజిటల్ కరెన్సీకి సంబంధించిందనమాట. ఇట్ ఈస్ ఓన్లీ పర్టిక్యులర్ ఫర్ ఇండియన్స్ డిజిటల్ కరెన్సీ. అండ్ ఇట్ ఈస్ క్రాస్డ్ అరౌండ్ 1000 క్రోర్స్ అన్నమాట. ఓకే. ఇట్ ఈస్ నాట్ లైక్ టాక్స్ లైక్ కమోడిటీస్ గానీ అండ్ క్రిప్టోస్ గానీ టాక్స్ చేస్తారు కదా! స్టాక్స్ లెక్క. ఈ ఈ కరెన్సీ అనేది అలా టాక్స్ ఏమి ఉండదండి. ఓకేనా. బట్ ఇట్ ఈస్ యూజ్డ్ లైక్ క్యాష్ అన్నమాట. ఓకేనా. మీకు ఫిజికల్ క్యాష్ ఎలా యూజ్ చేస్తారో అలా క్యాష్ యూజ్ చేయకుండా ఆర్‌బీఐ అనేది ఈ యూరూపీ అన్నమాట. ఈ యూపీఐ ఇంట్రొడ్యూస్ చేసేసి సో, మీ ట్రాన్సాక్షన్స్ గానీ మీరు ఎఫిషియెంట్‌గా డిజిటల్‌గా మీరు ఈజీగా ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి, మళ్ళా క్యాష్‌ని తగ్గించడానికి మనకి ఈ రూపీ అనేది మెయిన్‌గా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ మీరేమన్నా రిస్ట్రిక్షన్స్ అంటే బియాండ్ ద లిమిట్ చేశారనుకోండి, రిస్ట్రిక్షన్ కన్నా అబోవ్ లిమిట్ చేస్తే మీకిక్కడ టాక్స్‌లు గూడా, పెనాల్టీస్ గూడా పడే ఛాన్సెస్ గూడా ఉన్నాయన్నమాట. ఓకేనా సార్. మీరది అబ్జర్వ్ చేయాలి. ఈ రూపీ గనుక మీరు ట్రాన్సాక్షన్ చేసినట్లయితే అండ్ ఫ్యూచర్‌లో ఇంకా మనకి కంపల్సరీ డిజిటల్‌గా మనం కంప్లీట్‌గా ట్రాన్సాక్షన్ చేస్తాము. అండ్ రీసెంట్‌గా గూడా ఆర్‌బీఐ గూడా మనకి 500 నోట్స్ గూడా ఏటీఎం నుంచి
రాకుండా చేస్తున్నాయి. ఓన్లీ 100 అండ్ 200 రూపీస్ మాత్రమే ప్లాన్ చేస్తున్నాయి. సో దట్ ఈ కరెన్సీ అనేది మీకు ఎక్కువ చెల్లామణి అవ్వడానికి అవకాశాలుంటాయన్నమాట. సో వీటి గురించి మనము తెలుసుకోవాలి కంపల్సరీ. అండ్ వీటికి పెనాల్టీస్ కూడా పడతాయి. అన్‌ఈవెన్ ట్రాన్సాక్షన్ చేసినా, ఏమన్నా సస్పీషియస్ ట్రాన్సాక్షన్ చేసినా గాని మనకి వీటికి టాక్సెస్ కూడా పెనాల్టీస్ అండ్ టాక్సెస్ కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. యూజింగ్ ద డిజిటల్ కరెన్సీ లైక్ ఎన్‌ఈఎఫ్‌టీ అండ్ ఆర్‌టీజీఎస్ ట్రాన్స్‌ఫర్ మే అట్రాక్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ టాక్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక ఆర్టికల్ ద్వారా ఈ డిజిటల్ ఈ రూపీ గురించి కంప్లీట్ డిస్కషన్ ఇవ్వడం జరిగింది. మనం అది చూసాము. అండ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి టాక్స్ రిలేటెడ్, క్యాష్ రిలేటెడ్ మనం అన్నీ చూసామన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ రియల్ ఎస్టేట్ గురించి ఇచ్చారు. చాలా మంది ఏమనుకుంటారంటే మనకి ప్రాపర్టీ మన పేరు మీద రిజిస్టర్ అయిపోతే నేనే ఓనర్ అని అనుకుంటారు. కానీ కాదండి. రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ అనేది కొన్ని రూల్స్ తీసుకొచ్చేదన్నమాట. రూల్స్ ఏం చెప్తున్నాయంటే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డజంట్ మేక్ యూ ఏ ప్రాపర్టీ ఓనర్ అని చెప్తుంది ఫస్ట్ అయితే. ఇది అండ్ యూ నీడ్ డాక్యుమెంట్స్ లైక్ టైటిల్ డీడీ మనకి మీ ఓనర్‌షిప్ అని ప్రూవ్ చేసుకోవడానికి యూ నీడ్ ఏ టైటిల్ డీడీ అనేది ఉండాలి. దాంతో పాటు సేల్ డీడీ అని ఉండాలి. ఇది 2 డీడీస్ అండ్ పొసెషన్ లెటర్ కూడా ఉండాలన్నమాట. ఓకేనా? ఈ పొసెషన్ లెటర్ ఇది సెల్లర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు బయ్యర్‌కి. సో, ఆ పొసెషన్ లెటర్ కూడా కంపల్సరీ ఉండాలి. అండ్ ఈ 3తో పాటు అండ్ ప్రాపర్టీ టాక్స్ రిసిప్షన్స్ అండ్ అలాగే మ్యూటేషన్ సర్టిఫికేట్ అండ్ ఎంబ్రాన్స్ సర్టిఫికేట్, ఈసీ అండ్ విల్ ఆర్ గిఫ్ట్ డీడీ కూడా ఉన్నట్లయితే మీకు ఇది ఓనర్‌షిప్ అనేది ప్రూవ్ చేసుకోవడానికి అవుతుందన్నమాట. ఓకేనా? అంతేగాని మీ రిజిస్ట్రేషన్ అయిపోతే అన్నీ నా పేరు మీద ల్యాండ్ ఉందని చెప్పేసి మనము అనుకోకూడదనమాట. ఇవన్నీ ఉంచుకోవాలి కంపల్సరీ. అండ్ బయర్ షుడ్ బి అవేర్ ఆఫ్ ఆల్ థిస్ డాక్యుమెంట్స్ అన్నమాట. ఓకేనా? ఈ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితేనే మీరెక్కడైనా లీగల్‌గా ఫ్లైట్ చేసినా గాని మీకు ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ అండ్ హోమ్ లోన్ గురించి ఇచ్చారు. టైమ్ టు రీథింక్ యువర్ హోమ్ లోన్ రీపేమెంట్ స్ట్రాటజీ అని చెప్పేసి. ఓకేనా? మీకిక్కడ చూసుకున్నట్లయితే ఇఫ్ యూ బారో ఎ లోన్ ఆఫ్ 50 లాక్స్ ఫర్ 20 ఇయర్స్ అరౌండ్ 8.5% ఇంట్రెస్ట్ యూ విల్ బి పే అరౌండ్ 220 ఈఎంఐస్ అన్నమాట. 20 ఇయర్స్‌లో ఒక 50 లాక్స్ ఈఎంఐ తీసుకొని 8.5% ఇంట్రెస్ట్ ఉంటే అరౌండ్ 220 ఈఎంఐస్ పడతాయి. అలాగే కాకుండా మీకు ఎవ్రీ ఇయర్ ఒక 5% ఈఎంఐ ఇంక్రీజ్ చేస్తే ఎన్ని ఈఎంఐస్ మీకు సేవ్ అవుతాయి అండ్ ఎంత ఇంట్రెస్ట్ సేవ్ అవుతుందని చెప్పేసి మీరిక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ మీరు హోమ్ లోన్ జల్దీ తక్కువ చేసుకోవడానికి మీకు ఇది చాలా హెల్ప్ అవుతుందనమాట. అండ్ దాంతో పాటుగా ఇంట్రెస్ట్ కూడా మీరు కట్టే అమౌంట్ కూడా చాలా వరకు తగ్గుతుందనమాట. అండ్ నేనేం చెప్తానంటే హోమ్ లోన్ అనేది ఎప్పుడైనా గానీ తొందరగా క్లియర్ చేయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే మీకు ఇండియాలో దట్ ఈస్ ద చీపెస్ట్ లోన్ విచ్ యూ కెన్ గెట్ అనమాట. సో, ఆ అమౌంట్ ఎక్స్‌ట్రా‌గా మీరు పే చేసే అమౌంట్ ఉంటది చూసారా? అది మీరు ఇంకా వేరే అదర్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్‌లో ఇన్వెస్ట్ చేసి ఇంకా బెటర్‌గా రిటర్న్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకేనా? ఇది ఈ ఆర్టికల్‌లో ఇవ్వడం జరిగింది హోమ్ లోన్ గురించి. ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో డివోర్స్ గురించి ఇచ్చారు. డివోర్స్ గురించి ఏం చెప్తున్నారంటే డివోర్స్ చేసుకునేటప్పుడు ఎవరైనా హస్బాండ్ అండ్ వైఫ్స్ డివోర్స్ చేసుకునేటప్పుడు చిల్డ్రన్ ఎక్స్‌పెన్సెస్ షుడ్ బి ఈక్వల్‌గా డివైడ్ చేసుకోవాలని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్‌లో చెప్తున్నారు. అలాగే డివైడింగ్ ద హౌస్ గాని అండ్ అదర్ అసెట్స్ కూడా గాని చాలా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి. అండ్ అవాయిడ్ అన్నమాట ఎమోషనల్ బ్లేమింగ్ చేయడం గాని అండ్ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయడం గాని ఇవన్నీ ఏం చేయకూడదు. అండ్ ఇట్ షుడ్ బి ఎ వెరీ ఫెయిర్ అండ్ క్లియర్ సెటిల్‌మెంట్ బిట్వీన్ హస్బాండ్ అండ్ వైఫ్ అన్నమాట. నాట్ ఆర్గ్యుమెంట్స్ ఓవర్ ద పాస్ట్ బట్ బేస్డ్ ఆన్ ఫెయిర్ అండ్ క్లియర్ సెటిల్‌మెంట్స్ అనేది ఈక్వల్‌గా డివైడ్‌గా చేయాలి. పిల్లలైనా, ఆస్తులైనా ఏదేదైనా అని చెప్పేసి ఈ ఆర్టికల్‌లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫైర్ గురించి ఇచ్చారు. అంటే రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి ఇచ్చారు. ఫైర్ ఈస్ నాట్ ఆల్‌వేస్ అబౌట్ చాయిస్ అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి ఇచ్చారు. ఈ రిటైర్మెంట్‌కి ఎలా జల్దీ రిటైర్మెంట్ ఎలా అవ్వాలి అండ్ వాటి యొక్క ఇన్వెస్ట్‌మెంట్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారన్నమాట. చాలా మంది ఎంప్లాయీస్ ఏమైతుందంటే మిడ్ ఆఫ్ ది కెరియర్‌లో దే ఫేస్ లే ఆఫ్స్ అన్నమాట. ఓకేనా? మనం జాబ్ చేస్తున్న టైంలో చాలామంది ఐటీ ఎంప్లాయీస్ గాని, ఎవరైనా ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా! మిడ్ ఆఫ్ ది కెరియర్ అంటే మధ్యలో వాళ్ళకి లే ఆఫ్స్ గాని, అన్‌ఈవెన్ సర్టెనిటీస్ గాని, అన్‌సర్టెనిటీస్ గాని చాలా ఎక్కువ అవ్వడం జరుగుతుంది ఈ రోజుల్లో. సో, అవి మీరు గమనించాలి. అంటే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకునేటప్పుడు గాని, దానిలో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేటప్పుడు కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి మనకిక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే డోంట్ ఓవర్ ఫోకస్ ఆన్ ఓన్లీ కిడ్స్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో బిల్డ్ ఏ స్ట్రాంగ్ రిటైర్మెంట్ కార్పస్ అని చెప్పేసి. చాలా మంది ఏం చేస్తారంటే రీసెంట్ మ్యారీడ్ అయిన కొత్త ఒక పాపో, బాబో పుడతారు కదా! సో, వాళ్ళేం చేస్తారంటే ఎక్కువ వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మీద బాగా ఫోకస్ చేస్తారనమాట. సో, వాళ్ళ రిటైర్మెంట్ ప్లానింగ్ అదనేది నెగ్లెక్ట్ చేస్తారు. సో, అలా చేయకూడదు అని చెప్పేసి మనకి
ఇక్కడ ఆర్టికల్ మనకు చెప్తుంది. అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అయినా గాని, మీ రిటైర్మెంట్ ప్లానింగ్ అయినా గాని ఈక్వల్‌గా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ అండ్ దాన్ని ప్లాన్ జేసుకోవాలి. 55 ఏజ్ వరకు మీరు రిటైర్మెంట్ అవ్వాలి. నాట్ 60 ఏజ్. దాని తగ్గట్టు మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని, మీ రిటైర్మెంట్ ప్లానింగ్, రిటైర్మెంట్ కార్పస్ అని జెప్పేసి మీరు ప్లాన్ జేయాలి. సో, వాటి ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో గాని, ఇంకా అండ్ అదర్ కొంచెం రిస్క్ తీసుకున్న ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. అండ్ అంతేగాని సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో పెడితే ఇట్ విల్ నాట్ బీట్ ఏ కాంపౌండింగ్ ఇన్‌ఫ్లేషన్. ఓకేనా? కాంపౌండింగ్ ఇన్‌ఫ్లేషన్ గూడా మీరు బీట్ చేయలేరు. సో, అందుకే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఫర్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్‌కి బెస్ట్ అన్నమాట. సో, ఒక చిన్న చిన్న పోర్షన్ అమౌంట్ మీరు స్టార్ట్ చేయండి. మీ రిటైర్మెంట్ కార్పొరేట్స్ కూడా. సో, దట్ విల్ బి బెటర్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ వెల్. ఓకేనా? ఇది మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ మనము సింపుల్‌గా అర్థం చేసుకున్నట్లయితే. సో, రీసెంట్‌గా హోమ్ లోన్ చేంజ్ అయ్యాయి కదా! హోమ్ లోన్ చేంజ్ అయిన ఏ బ్యాంక్‌లో ఎంతెంత ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయని మీరు చూడొచ్చు. సాలరీడ్‌కి ఎంత ఉన్నాయని, సెల్ఫ్ ఎంప్లాయ్‌కి ఎంత ఉన్నాయో కూడా మీకు ఈ స్క్రీన్ పాస్ చేసి మీరు అబ్జర్వ్ చేయొచ్చన్నమాట. ఓకే. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి గ్లోబల్‌గా మార్కెట్స్ ఏమేమి ఉన్నాయి అనేది 2015 నుంచి అండ్ 2025 వరకు మనకి ఏ కంట్రీస్ ఎలా పెర్ఫార్మింగ్ చేశాయి, ఎంతెంత రిటర్న్స్ వచ్చాయి అని చెప్పేసి ఈ ట్రెండ్ మ్యాప్‌లో మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ జర్మనీ మార్కెట్ అనేది ఈ ఇయర్‌లో 2025 ఇయర్‌లో 31.7% రిటర్న్ అనేది డెలివర్ చేసింది. వేరాజ్ ఇండియా అనేది కొంచెం లీస్ట్‌లో ఉంది కంపేర్ టు అదర్ మార్కెట్స్. ఇక్కడ ఇండియా అనేది అరౌండ్ 4.7% అనేది రిటర్న్ అనేది డెలివరీ చేయడం జరిగిందనమాట. అందుకే మీ పోర్ట్‌ఫోలియోలో మీరు యాడ్ చేసుకునేటప్పుడు కూడా మీ గ్లోబల్ రిస్క్ ఎక్స్‌పోజర్ కూడా కంపల్సరీ కన్సిడర్ చేయాలని చెప్తాను. ఎందుకంటే ఎవ్రీథింగ్ షుడ్ బి వెదర్ ఇట్ ఈస్ మల్టీ అసెట్ క్లాసెస్ గ్లోబల్ ఎక్స్‌పోజర్ అనేది కూడా కంపల్సరీ స్మాల్ పోర్షన్‌లో అనేది మనకి చూడాలి. సో, ఈ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ ఎలా పెర్ఫార్మెన్స్ బిహేవ్ చేశాయి ఏ ఇయర్‌లో అని 2021లో చూసుకుంటే మనకి ఇండియా అనేది 23.8% ఆఫ్ రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ లీస్ట్‌లో చూసుకుంటే బ్రెజిల్ ఉంది. అరౌండ్ -14% డెలివర్ చేసింది. సో, ఇదేంటంటే టైమ్ టు టైమ్ మనకి ఎవ్రీథింగ్ చేంజ్ అవుతా ఉంటది. మార్కెట్ కండిషన్స్ అంటే వోలటాలిటీ ఉంటాయి కాబట్టి. సో, యూ షుడ్ బి ఎ డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో టు బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ పోర్ట్‌ఫోలియో అండ్ రిటర్న్స్ అని చెప్పేసి నేను చెప్తానన్నమాట. ఓకేనా? మీ పోర్ట్‌ఫోలియో కన్సిడర్ చేసుకునేటప్పుడు కూడా మీరు గ్లోబల్ ఎక్స్‌పోజర్ కూడా కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ మనకి టాప్ డౌన్ అండ్ బాటమ్ అప్ అప్రోచ్ ఇచ్చారు. అప్రోచ్ ఇన్వెస్టింగ్ చూసాము. టాప్ డౌన్ అంటే ఏం లేదు. సింపుల్‌గా మనకి ఎకనామిక్ అనాలిసిస్ వేరేస్ ఇక్కడ మనకి క్వాలిటేటివ్ అనాలిసిస్‌లో చూసుకుంటే డిఫరెంట్ ఉంది. క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేసుకుంటే డిఫరెంట్‌గా ఉంటది. టాప్ డౌన్ అప్రోచ్ అండ్ బాటమ్ అప్ అప్రోచ్ అని కూడా అంటారనమాట వీటిని. టాప్ డౌన్ అంటే మనకి క్వాలిటేటివ్ అనాలిసిస్‌లో మనకి అనాలిసిస్ ఫస్ట్ ఎకనామిక్ అనాలిసిస్ చేయాలి. తర్వాత ఇండస్ట్రీ అనాలిసిస్ చేయాలి. తర్వాత కంపెనీ అనాలిసిస్ చేయాలి టాప్ డౌన్‌లో. బాటమ్ అప్ అనాలిసిస్ అనుకో మనకి దీంట్లో ఏమొస్తాయంటే దీనికి ఫస్ట్ కంపెనీ అనాలిసిస్ ఉంటుంది. అండ్ సెక్టార్ అనాలిసిస్ ఉంటుంది. తర్వాత ఎకనామిక్స్ అనాలిసిస్ ఉంటుందన్నమాట. రివర్స్‌లో ఉంటుందన్నమాట. ఇది మీరు చూడొచ్చు దీంట్లో సింపుల్‌గా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు కంటెంట్ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. ఎందుకంటే తెలుగులో ఇంతవరకు ఈ కంటెంట్ ఎవరు స్టార్ట్ చేయలేదు, చేయట్లేదు గూడా. మనమే ఫస్ట్ టైమ్ జేస్తున్నాము. తెలుగులో గాదు ఆల్ ఓవర్ ఇండియాలో గూడా జేస్తున్నాము ఫస్ట్ టైమ్. ఇది చెక్ జేసుకోండి మీరు యూట్యూబ్‌లో గూడా. ఎందుకంటే ఫస్ట్ ఛానల్ మనది. అండ్ ఇది ఫ్రీ కంటెంట్ గాదండి. చాలా ప్రీమియం కంటెంట్. చాలా ఎకనామిక్ టైమ్స్ మ్యాగజైన్ ప్రీమియం కంటెంట్. ఫ్రీగా అవైలబుల్ ఎక్కడ ఉండదు. సో, మీ గురించి నేను ఒక 10 మినిట్స్‌లో మీకు 10-15 మినిట్స్‌లో కంప్లీట్‌గా అనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నా కాబట్టి కంపల్సరీ మీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ లైక్ అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ జై హింద్.